నువ్వు గడిపే ఆ కల్చర్ నువ్వు మార్చాలి. స్నేహితులు చేత మాట్లాడుతున్నారు, కట్ చేయి. రే అది ఎక్కువ మాట్లాడకుండా నా మైండ్ అలా మారిపోతుంది, మాట్లాడారంటే నేను ఉండనురా అని చెప్పండి. మంచి స్నేహితులు ఎదుర్కోండి. మరి నాకు ఇవి చూపించకుండా ఏదైనా చెత్త చెదరం వచ్చిందనుకో తీసేయండి. నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి, అదొక ఆప్షన్ ఇచ్చిందిగా. నాకు వద్దు అని కొట్టండి, బ్లాక్ చేయండి. నేనే చూడకు, నీకు అర్థమైపోతుంది అది మంచి కంటెంట్ కాదు. చూడకు, మంచి కంటెంట్ కాదు, వినకు. ఇలా మంచిగా ఉండకు. నేను ఎప్పుడు దేవుడు కోరుకున్న పరిశుద్ధతలోకి వస్తానంటే నా మైండ్ మారాలి. నా మైండ్ ఎప్పుడు మారుతుంది? నా వాతావరణం అంతా చెప్పండి మార్చుకో. గడిపే వాతావరణం మంచిదా? సారీరా, నేను ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాను రా, నన్ను పిలవకండి అని చెప్పండి. వాళ్ళకి అర్థం అవ్వాలి. మీరేమనుకోకండి, మీరు ఏమనుకున్నా పర్లేదురా. బైబిల్ చెప్తుంది నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచ్చింది.